పేరన్నా? నా పేరు వెంకట్రావు అండి. వెంకట్రావు. ఏం చేస్తుంటారు? నేను సెక్యూరిటీ జాబ్ చేస్తుంటాను. సెక్యూరిటీ జాబ్. బజాజ్ లో ఆ? సెక్యూరిటీ జాబ్. ఓకే, సెక్యూరిటీ జాబ్ చేస్తుంటారు. ఇప్పుడు మన రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం అయింది, సీఎం కుర్చీ ఎక్కారు కదా. అవును ఈ లేడీస్ ఉచిత బస్సులని, కొన్ని ఉచిత హామీలు అనేవి ఒకటి అమలు చేసుకుంటూ వస్తున్నారు. అవును. అది దాని వల్ల మనకి ఏమైనా మంచి జరుగుద్ది అనుకుంటారా, లేకపోతే రేపటి రోజుల్లో అప్పుల భారం అనేది పెరుగుద్ది అనుకుంటారా మీరైతే? కొద్దిగా ఆర్టీసీ కొద్దిగా నష్టం వస్తుంది. ఆర్టీసీ కొద్దిగా నష్టం ఉండదు అంటారా? 10 అయితే నష్టం వస్తుంది. ఆటోలకు బాగా కష్టం వస్తుంది. ఆటోలకి ఆర్టీసీకి నష్టం వస్తుంది. నష్టం అనేది మరి చాలా మంది ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, ఆ ఉచిత పథకం స్టార్ట్ అయిన వెంటనే ఇప్పుడు రైస్ అనేది దాదాపు రైతు బంధు చేస్తుండు. ఇంకా రైస్ అండి, ఇప్పుడు మనం తినే రైస్ ఉంటుంది కదా, బియ్యం. అవును, ఆ బియ్యం అనేది 50 చిల్లర ఉండేది, ఇప్పుడు 60 చిల్లర ఉంటుంది. దాదాపు అది 15 రూపాయలు పెరిగిందండి. రేటు పెరిగింది. రేటు పెరిగింది. ఇలా ఉచిత పథకాలు వల్ల నిత్యావసర సరుకులు అనేవి రేట్లు పెరిగిపోతాయని అంటున్నారు. అవును, అది దానివల్ల ఇబ్బంది ఏం కాదా మీకు? ఇబ్బంది అవుతుంది. అది ఇబ్బంది అవుతుంది. అది మరి ఇలాంటి ఉచిత పథకాలన్నీ మీరు కావాలనుకుంటున్నారా? మీరు వద్దా అంటున్నాం మేము. వద్దండి. వద్దా అంటున్నాం. వద్దు వద్దు. మరి మీకు ఏ విధంగా అభివృద్ధి కావాలని? టికెట్లు అవే రేటు ఉన్నాయి, అవే రేట్ పెరగాలని అంటున్నాం మేము. రేట్లు ఉన్న రేట్లు తగ్గాలి కానీ పెరగకూడదు అన్నట్టు. అవును, అంతే. అది ఇప్పుడు అభివృద్ధి పరంగా అయితే మీకు ఆర్టీసీకి అయితే లాభం వస్తుంది కొద్దిగా. ఆర్టీసీకి మొన్నటి వరకు ఆల్రెడీ కొంత నష్టాల్లో ఉందండి. ఇప్పుడు ఈ ఉచిత పథకాలు పెట్టడం వల్ల ఇంకా సగం ఆదాయం తగ్గిపోయిందని చెప్తున్నారు. అవును, అది దాని వల్ల మీకు అప్పుల భారం అనేది సామాన్య ప్రజల మీద ఎక్కువ పడుతుంది కదా. అవును, ఎక్కువ పడుతుంది, కష్టం పడుతుంది కొద్దిగా. ఓకే, ఇప్పుడు కొద్దిగా కూలీలు కొద్దిగా పెరిగియాలని చూస్తున్నాం మేము. ఓకే ఓకే. సిమెంట్ ఇల్లు కడతారు కదా, హౌస్ డిపార్ట్మెంట్. అవును, అది కొద్దిగా ఇల్లు ఎక్కువ కట్టాలని, కూలి పనులు చేసుకునే వాళ్ళకి రేట్లు కొంచెం ఎక్కువ వేయాలని చూస్తున్నాము. కూలీలకు రేట్లు అనేవి కొంచెం పెరిగితే బాగుంటది అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? చాలా మంచిగా ఉంది ఆయన. మంచిగా ఉంది అనుకుంటున్నారు. సీఎం మంచిగా ఉంది ఆయన. ఓకే, ఇప్పుడు ఆయన రీసెంట్ గా ఈ ప్రగతి భవన్ దగ్గర ఆయన ఉండడం మానేసి జూబ్లీ హిల్స్ లో ఉంటున్నారు. అండ్ ఈ ట్రాఫిక్ లో జర్నీ చేస్తున్నారు. దాని వల్ల సామాన్య ప్రజలకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది అన్నట్టు కొన్ని మాటలు వస్తున్నాయండి. అవును, వస్తున్నాయి. కొద్దిగా ట్రాఫిక్ అకౌంట్ ఉంది కొద్దిగా. అవునండి. మరి ఇప్పుడు ఆయన మామూలుగా ఉండాల్సింది ప్రగతి భవన్ లో ఉండడానికి గాంధీ భవన్ ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉంటున్నారు. అవును, మరి ఈ మధ్యలో ఈ ట్రాఫిక్ అంతా చాలా ఇబ్బంది కదండి. సామాన్య ప్రజలు అసలే ట్రాఫిక్ తో చాలా కష్టాలు పడుతున్నారు అని అంటారు కదా. అవును, మరి దానివల్ల ఇబ్బందా కాదు? ఇబ్బంది. మీకైతే రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఎలా అనిపిస్తుంది అన్నమాట? చాలా మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది.